అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పారు ఇందిరాగాంధీ పేరు చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టింది ఇందిరాగాంధీ. ఎస్. రెండోది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో వచ్చింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే. అవునండి, అందుకే మీకు గుర్తు చేస్తున్నాను. సో ఇప్పుడు వివాదం ఏం నడుస్తుందంటే ఇందిరాగాంధీ స్థాపించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు తీసుకుంటుంది 400 ఎకరాలు. అంటే ఇందిరమ్మ ఆశయాలకి కాంగ్రెస్ ప్రభుత్వమే తూట్లు పొడుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నారు. సరే, ప్రతిపక్షాలు ఏమంటారు అందరికీ తెలుసు, వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, అదేం కాదు. అండ్ ఇందిరమ్మ ఏర్పాటు ఇది యూనివర్సిటీ భూమి, ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉన్న భూమి. సో అదేదో మిస్ఇంటర్ప్రిటేషన్, మిస్కమ్యూనికేషన్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా తయారైనట్టుంది. బట్ ఎనీవే సీఎం వెంటనే స్పందించి ఇప్పుడు 3 మంత్రులు కమిటీ వేయటం, ఈ సమస్య పరిష్కరణ చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. అదే విధంగా నా తరఫు నుంచి కూడా మీన్ వెయిటింగ్ ద స్టూడెంట్స్ కానీ ఎన్జిఓస్ కానీ ఎవరైనా వాళ్ళందరూ కలిసికట్టుగా మనం కూర్చొని మాట్లాడి ఇది సమస్య పరిష్కరణ చేసుకుంటే చాలా మంచిది అండ్ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ అనేది నా ఆలోచన. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో రాహుల్ గాంధీ గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఆయన హెచ్సియుకి వచ్చారు. ఇక్కడ విద్యార్థులతో కూడా బాండింగ్ ఉంది, రాహుల్ గాంధీకి ఉంది, ఇందిరాగాంధీ సమయం నుంచి కూడా బాండింగ్ ఉంది. ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ఈ TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు అమ్మనివ్వం, మా హెచ్సియుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూములు కేటాయించాలంటున్నారు. లేదు, అఫ్ కోర్స్ స్టూడెంట్స్ ఒపీనియన్ ఉండాలి అండ్ వాళ్ళ ఆలోచన విధానాలు కూడా వి మస్ట్ అండర్స్టాండ్, దాంట్లో రెండో విధానం లేదు. బట్ అన్లెస్ వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి కదా దట్ వై దిస్ హ్యాపెండ్ అనేది. అందుకని ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మాట్లాడుకొని చర్చించి వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ అనుకోండి. We will have a fruitful discussion and దాన్ని బట్టి we will take the way forward. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ గురించి లేకపోతే వైల్డ్ లైఫ్ గురించి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే దీని విషయంలో ఒకటి డెవలప్మెంట్, రెండోది ఎన్విరాన్మెంట్, ఈ రెండింటి మధ్య ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏమని దిస్ హెస్ బీన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో కదా. అండ్ వెన్ వి థింక్ ఆఫ్ డెవలప్మెంట్ దెన్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనేది క్వశ్చన్. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా స్పందించి అవేర్నెస్ వచ్చి హౌ బెస్ట్ వీ కెన్ డూ దిస్, రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఆలోచించి అది అమలు చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే నేషనల్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా కన్సర్న్ గా ఉందా ఎన్విరాన్మెంట్ గురించి, దాని గురించి? దాంట్లో అసలు మీరు అడగాల్సిన, యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ క్వశ్చన్. అఫ్ కోర్స్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంట్ సేఫ్టీ అండ్ ఇందిరమ్మ తర్వాత సోనియా గాంధీ గారు ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ టు సచ్ ఇష్యూస్ అండ్ వారు కూడా సలహాలు ఇవ్వగలుగుతారు. అండ్ దాంట్లో అనుమానం అవసరం లేదు. ఎన్వైరన్మెంట్ ఇస్ the most supreme concern for all of us. అందులో ఢిల్లీలో కూర్చొని ఈ AQIs మీరు చూస్తూనే ఉంటారు. గ్రాఫ్ 6 గ్రాఫ్ 4 అప్లై అయినప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీరు గమనించే ఉంటారు. కాబట్టి వీఆర్ హైలీ సెన్సిటివ్ టు ఎన్వైరన్మెంట్ మ్యాటర్స్ అండ్ బట్ ఆన్ ద సేమ్ హ్యాండ్ ఫుల్ స్టాప్ చేసుకుని కూర్చోలేం కదా. సో హౌ బెస్ట్ అనేది అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు సాగుతాం. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా తక్కువ లంగ్ స్పేసెస్ ఉన్నాయి మేడం. KBR